నేను మొన్నే ప్రస్తావించా, బడా బడా విద్యా సంస్థల మధ్య పోటీలో ఇరికించినట్టున్నారు కోనేరు లక్ష్మయ్య కాలేజీ అని వాళ్ళ విద్యా సంస్థల్ని. ఎందుకంటే నాకోళ్ళు రావడం, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏర్పాట్లు చేయడం, ఏదో గిఫ్ట్లు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. తీసుకోకుండా ఉండాల్సింది వాళ్ళు. నిజాయితీగా ఉన్నారా అంటే లేదు. వీళ్ళు ఇవ్వక తప్పదు, ఇవ్వకపోతే ఇక్కడ సమస్యలు ఎదురవుతాయి. బట్ అవి పక్కన పెడతాయి, అది ఇవ్వడం అనైతికమే, నో డౌట్ అందులో. కానీ ప్రత్యేకించి టార్గెట్ చేసి వీళ్ళని కొట్టారు. వాళ్ళది అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి సిబిఐ చేతన దర్యాప్తు చేయించారంటే ఏది విశాఖపట్నానికి సంబంధించిన ఒక సంస్థతో పాటుగా గుంటూరు ఏరియాకి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులు ఢిల్లీలో ఉన్నటువంటి తమ పలుకుబడిని వాడారు, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడిని అన్నటువంటి ప్రచారం జరిగింది. ఎందుకంటే కోనేరు లక్ష్మయ్య ఈ సెంటర్లో అయ్యింది. అటు ఏది ఆ వైపు నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఇటు చిత్తూరు దాకా తీసుకుంటే, ఇటు చిత్తూరు నుంచి అటు పక్కన ఉత్తరాంధ్ర చూసుకుంటే మధ్యలో సెంటర్ పాయింట్ విజయవాడ అన్నటువంటి అలాంటి చోట్లన తాడేపల్లి ఈ ప్రాంతంలోని విద్యా సంస్థలన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఇక్కడోళ్ళకి పోటీ, అక్కడోళ్ళకేమో ఇక్కడోళ్ళు అటు వెళ్ళిపోవాలంటే కుదరన, ఇక్కడే దొరుకుతున్నప్పుడు అటు ఎందుకు వెళ్ళాలి. అందులో ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే బాగా ఎక్కువ వస్తున్నాయి. మిగతా విద్యా సంస్థలు రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల కంటే ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని బద్నాం చేస్తే ఆటోమేటిక్గా, అంటే అది ముందు కేసుల్లో ఇరుక్కుని ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. అంటే ఇక తర్వాత ఏ సంస్థలను రావడానికి కనకడితే ఆ టైప్లో ఏదో కుట్ర జరిగినట్టు కనబడుతుంది. బట్ వాళ్ళు నోరు మెదుపుతారు లేదు చూద్దామని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడైతే ఈ కేసులో కోనేరు సత్యనారాయణకి తాజాగా షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ మంజూరు చేసి కోనేరు లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణకి హైకోర్టులో ఊరట లభించి గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ఎస్ విద్యాలయానికి ఏ++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చారంటూ నమోదు చేసినటువంటి కేసులో హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది.